రండి ఆర్డర్ వేయండి. ఇదిగో మంగతాయారు, ఏం చేస్తున్నావే? ఏటా కంగారు? పెరట్లో బట్టలు ఆరబెడుతున్నారు, కనబట్లా? బట్టలు ఆరబెట్టేటప్పుడు పెరట గుమ్మం తలుపులు వేసుకోవాలని తెలియదా నీకు? ఏ ఎందుకు? ఎందుకేమిటే, ఆ గుమ్మం తినగా బ్యాచులర్ కుర్రాళ్ళు అద్దుకుంటున్నారు. ఉంటే నాకేటి? అదే మరి నీ పిచ్చితనం. నువ్వు ఇలా బోల్డ్ గా కనిపించావనుకో, ఎక్స్క్యూజ్ మీ ఆంటీ కాస్త టీ పొడి ఇస్తారా అంటూ మాటలు కలిపేస్తారు. ఓ టీ పొడే కదా వాళ్ళు అడిగేది. అంటే టీ పొడి అడిగితే ఇచ్చేస్తావా? ఆఫ్టర్ ఆల్ టీ పొడే కదా, ఇచ్చేస్తాను. అంటే వాళ్ళు ఏం అడిగినా ఇచ్చేస్తావు అన్నమాట. వాళ్ళు ఇంకేం అడుగుతారు? అదేనే నీ అమాయకత్వం. నువ్వు అక్కడే దెబ్బతింటున్నావు. సరే అటెక్కడికి? మేడ మీద పూల కుండీల్లో నీళ్లు పెట్టొస్తాను. వద్దు, నువ్వు మేడ మీదకి వెళ్ళొద్దు. చుట్టుపక్కల అందరూ ఇంజనీరింగ్ స్టూడెంట్లు, లా స్టూడెంట్లును. అయితే నాకేటి? నువ్వు కనబడితే లైన్ వేస్తారే. నువ్వేమాత్రం లూజ్గా ఉన్నా వరుసగా దూకేస్తారు రంగంలోకి. మీ అనుమానం తగలడా? సరే మేడ మీదకి వెళ్ళనులే. అమ్మాయ, నీకు తెలియదు మంగతాయారు, మనది మసాలా సొసైటీ. సాటి ఆడదంటే అందరికి ఇంట్రెస్టే. నేను అలా వెళ్ళి కరెంటు బిల్లు కట్టొస్తాను. తలుపులు వేసుకుని ఇంట్లో ఉండు. అలాగే. ఎంత అవసరం పడినా బయటికి రాకు, అన్నీ నేను తెస్తాగా. ఓకేనా? ఓకే. ఉట్టి అనుమానం పక్షి. కాయగూరలండి, కాయగూరలు. వంకాయ, బెండకాయ, పొట్లకాయ, మునక్కాయ, గుమ్మడికాయ. ఓయ్ కాయగూరలబ్బి ఇట్రా. వస్తున్నాను అమ్మాయి గారు. ఒక్కడవే ఊపుకుంటూ వస్తున్నావేటి? కాయగూరలేవి? కాయగూరలండి. మరి లేకపోతే నువ్వా? అయ్యో పెద్ద సోగ్గాడువని పోయి బండి తీసుకురా. మీ వాకిలిదేమో బాగా ఎత్తండి, బండి ఎక్కడం లేదు. సరే నేనే వస్తున్నాను పద. మరి పల్లానికి బండి పెట్టి సంపెత్తనావు కదా. థ్యాంక్స్ అండి. మీతో బోనీ కొట్టించుకుంటే బరువు దిగిపోద్దండి. ఏం బరువు? బండి బరువు అండి. ఓహో, అన్ని తాజావేనా లేక నేను మిగిలిపోయిన వాటిని నీళ్లు కొట్టి తెచ్చావా? అయ్యో ప్రెస్ అండి బాబు, కావలిస్తే పట్టుకుని చూడండి ఎంత స్ట్రాంగ్ గా ఉందో. ఏంటది? వంకాయ అండి. కాయగూరలేమో కాని నీ మాటలు మాత్రం స్ట్రాంగ్ గానే ఉన్నాయిలే. కిలో ఎంతేటి? మార్కెట్లో 6 రూపాయలండి, మీకైతే 4 రూపాయలకి ఇచ్చేస్తానండి. ఆహా, ఎందుకో మరి? ఖాతా నిలబెట్టుకోవాలి కదండి. అయినా సరే 4 రూపాయలు ఎక్కువే. ఇంతకు ముందొచ్చిన బండోడు 2 రూపాయలకి ఇస్తానన్నాడు. నాకు ఖాళీ లేక తీసుకోలేదు. ఏదే ఆ పొట్టోడా ఆడి దగ్గర పట్టుకుని చూసారా అండి? ఏటి పట్టుకొని చూసేది? వంకాయలండి. ఇంకా నయ్యో. అమ్మాయి గారు, ఆడి సరుక్కి నా సరుక్కి తేడా లేదండి. ఇది చూడండి ఎంత లావుగా పొడువుగా నిగనగలాడుతుందో. వాడు చూపించినవి ఇలాగే ఉన్నాయి, నల్లగా నిగనిగలాడుతూ. అమ్మాయి గారు, పైకి అన్ని ఒకలా కనబడతాయండి, తీరా కొని పెట్టేసుకున్నాక పిచ్చ ట్రబుల్స్ అండి. ట్రబుల్సా? ఏంటవి? పుచ్చొంకాయలతో ట్రబుల్స్ అంటున్నానండి. ఆ మాత్రం మాకు తెలుసులే. నీ వంకాయలు పుచ్చివి కాదని గ్యారంటీ ఏటి? ఇదోసారి పట్టుకుని చూడండి. వద్దులే. పట్టుకోండి, పర్లేదు. వద్దులేవయ్యా. భలేవారు సిగ్గెట్టి సిగ్గుపడకండి, పట్టుకోండి. వద్దయ్యా బాబు. మీరు పట్టుకోకపోతే ఒట్టే. వద్దంటే వినవే. ఎవర్రా? ఇందాకటి నుంచి వింటున్నాను. వాడు పట్టుకోమంటున్నాడు, ఈడు వద్దంటోంది. వాడు పట్టుకోమంటున్నాడు, ఈడు వద్దంటోంది. ఏమిటది? వంకాయలండి. తాతిగారు మీరేం కంగారు పడకండి. వంకాయలా? ఇంకా ఏమిటో అనుకున్నాను, కానీ అండి. అమ్మాయి గారు, ముచ్చు గుడిపోతుందండి, పట్టుకుంటారు లేదా? నీ జిమ్మడిపోను. వద్దంటే విరవగా. ఇలాగివ్వు. ఇదిగో తాయారు, వంకాయలు కొంటున్నావా? అదేంటండి, ఆవిడేదో పెద్ద బాంబులు కొంటున్నట్టు అలా ఫీల్ అయిపోతారేటి? నువ్వు ఉండరా రాస్కేల్. మంగతాయారు, నీకేం చెప్పానే? కరెంటు బిల్లు కట్టి వచ్చేదాకా ఇంట్లోంచి ఎక్కడికి కదలొద్దని చెప్పానా లేదా? అవుననుకోండి, కాయగూరలోడు వెళ్ళిపోతున్నాడని. అదేనే నీ వీక్నెస్. గాజులు వాడు పిలిస్తే వెళ్ళిపోతావు, పువ్వులు వాడు పిలిస్తే వెళ్ళిపోతావు, చీరల వాడు పిలిస్తే వెళ్ళిపోతావు, ఆఖరికి అడుక్కు తినేవాడు పిలిచినా వెళ్ళిపోతావే నువ్వు. అమ్మాయి గారే, మీ మీద అయ్యగారికి డౌటా అండి? మామూలు డౌట్ కాదు, పిచ్చ డౌట్. ఏమిటే నా డౌట్ గురించి వాడికి చెప్తున్నావు? నువ్వేంట్రా మధ్యలో ఆరాలు తీస్తున్నావు? చంపేస్తాను రాయ్. ఏమండి, పాపం వాడు చాలా మంచివాడండి. 6 రూపాయల వంకాయల్ని 3 రూపాయలకి ఇచ్చేశాడు. అన్ని ఫ్రెషే. నొక్కి చూసి మరీ కొన్నాను. నొక్కి చూసి మరీ కొన్నావా? నాకు తెలుసు నువ్వు నొక్కేస్తావని. అందుకేనే నిన్ను ఇంట్లోంచి బయటికి రావద్దని చెప్పింది. అమ్మగారి బేరం అదుర్సండి, ఏరేరు కొనుక్కుంది. నువ్వేంట్రా? నా పిల్లం అసలే అమాయకురాలు. దానికి నువ్వేలా నడు రోడ్డు మీద పెద్ద పెద్ద వంకాయలు చూపించేస్తుంటే దాని గుండె చెదిరిపోదా? మనసు పాడవుదా? ఊరుకోండి, అమ్మాయి గారికి వంకాయలు కొత్త ఏంటి? అయ్యి బాబోయ్, కనిపెట్టేసేవేంట్రా? ఒరే, నీకు దండం పెడతాను, ఇక్కడి నుంచి వెళ్ళిపోరా బాబు. అయ్యో, వాడిని పంపేస్తున్నారేటి? మునక్కాళ్ళు కొనుక్కోలు ఆపండి. వద్దు,
మునక్కాళ్ళు అసలే వద్దు, అవి చాలా పొడవుగున్నాయి. వద్దు బాబోయ్. పోయి బెండకాయలు తీసుకుంటానండి. వద్దు వద్దు, అవన్నీ హైబ్రిడ్. ఇంట్లో ఉన్న దొండకాయలతో సరిపెట్టుకో చాలు. ఏమండి ఏమండోయ్ మిమ్మల్ని. ఏమిటా కంగారు, ఏమైంది? మా అక్క ఉత్తరం రాసిందండి. ఓ సంతేనా? 10 లక్షల లాటరీ తగిలినంత బిల్డప్ ఇచ్చేవే. మా పుట్టింటి వాళ్ళంటే మీకు అంత వేళకోళం. మా అక్క ఎంత ప్రేమతో రాసిందో మీకేం తెలుసు? సరేలే, ఇలాగే వాళ్ళెట్రా. ఏంటో ఈ గొలుసు కొట్టి రాత అర్థం కావట్లేదు. నమస్కారం దాస్ గారు. నమస్కారం. కాస్త ఈ ఉత్తరం మొక్క చదివి పెట్టండి. అలాగే. మహారాజశ్రీ మరిది గారైన గారిగొట్టం సుబ్బారావుకి, చెల్లెలు మంగతాయారుకి, నీ అక్కగారైన తోనుబిళ్ళ పంకజం వ్రాయు సంగతులు. నీకు మొగుడు బ్రతికే ఉన్నాడు గనక నువ్వు క్షేమమని తలుస్తాను. మొగుడు లేని నా బతుకు బంజరు భూమి అయిపోయింది. బావ బతికున్నంతకాలం ముప్పూటలా వద్దన్న పీకల దాకా పెట్టేవాడు తిండి. ఆయన పోయిన తర్వాత మన పుట్టింటి వాళ్ళు ఇచ్చిన అరెకరం పొలాన్ని దున్నేవాడు లేక ఎండి బీడైపోయింది. పర్రా బావగారు లేని లోటు అర్ధరాత్రిళ్ళు గుర్తొచ్చి గుభీ గుభీమంటోంది గుండెకాయ. అసలే ఒంటరితనం, ఇంటి చుట్టూరా తొంటరి వాళ్ళు. నేనసలే పతివ్రతని కనుక తట్టుకోలేకపోతున్నాను టెన్షను. బావగారు సగం వేసి వదిలేసిన బోరింగ్ పంపుని పూర్తి చేసేవాళ్ళు లేక పొడుకుపోతోంది బావి. మా పెద మరిదిని అడిగితే ఖాళీ లేదన్నాడు, చిన్న మరిదిని అడిగితే సిగ్గుపడ్డాడు. మామగారు ముందుకొచ్చినా ఓపిక లేక దింపలేకపోయాడు గొట్టం. నా కష్టాన్ని చూసి మీ బావగారి స్నేహితుడు నక్కల బాబురావు ముందుకొచ్చి వేసి పెడతానన్నాడు గొట్టం. నక్కల బాబురావు నా బోరింగ్ పంపు మీద చెయ్యి వేయగానే క్షణాల్లో బుస్సుమని పొంగింది గంగ. చాన్నాళ్ళ తర్వాత నీళ్లు పడేసరికి నా చెరువంతా నిండిపోయి తడిసి ముద్దయింది తోట. నక్కల బాబురావు నా బోరింగ్ పంపుని బాగు చేయడం నా మరుదులకు నచ్చలేదు. అదను చూసి వేసి ఉంచారు కన్ను. ఓ అర్ధరాత్రి వేళ బాబురావు నా పంపు దగ్గర ఉండగా నా మరుదులంతా కలిసి చెత్తగొట్టి విరిసి పారేశారు కాళ్ళు. నా కారణంగా జనం దెబ్బతినడం నాకు ఇష్టం లేదు. మనసు పాడయ్యింది. కొన్నాళ్ళు మీతో గడపాలని పౌర్ణమికి ఎక్కుతున్నాను ట్రైను. మరిది గారిని అర్థం చేసుకోమను, నేను రుణాన్ని ఉంచుకోను. ఆనాపైలతో అర్ధరాత్రి అయినా సరే తీర్చేస్తాను బాకీ. ఇంతే సంగతులు చిత్తగించవలను. ఇట్లు నీ అక్క తోలుబిళ్ళ పంకజం. పాలొచ్చాయండి, ఒంటరిగా మిగిలిపోయింది. ఓ పాస్పోర్ట్ తయారు చేయించి అల్ప పంపించేయకపోయావా? కాస్త కావాలి. దాని దేశభక్తి ఎక్కువ. ఏం చేసినా ఇండియాలోనే చెయ్యాలనేది దాని సిద్ధాంతం. నీది మాత్రం ఇంటర్నేషనల్ సర్వీస్. ప్రపంచంలో ఎవడైనా ఒకటే నీకు. ఈ భూమి మీద అందరూ మానవ జాతే కదండి. అవునులే, ఆడదాని విషయంలో ప్రపంచంలో ప్రతి ఒక్కడిది ఒకటే థింకింగ్. అబ్బా మీ డౌట్లు తగలడా? ముందు మా అక్క సంగతి ఆలోచించండి. తాయారు ఏం చేస్తున్నా లోపల? అక్క నువ్వా? రావే. ఏంటలా చిక్కుపోయావు? చెట్టెంత బావగారు పోయాక నేను చిక్కిపోతేనే బలిస్తేనే గుర్తించేదెవరు? మంచి యంగ్ వయసులో నీకెంత కష్టం వచ్చింది? నాది మామూలు కష్టం కాదే. తిండి లేకపోతే పక్క వాళ్ళని అడిగి తినొచ్చు, నీళ్లు లేకపోతే బోరింగ్ పంపుల కాడ దాహం తీర్చుకోవచ్చు. కానీ మొగుణ్ణి అప్పడిగితే ఎవరిస్తారే? అక్క చెల్లాయ్ ఎప్పుడొచ్చారు? బాగున్నారా? రండి మరిది గారు. మీ ఆరోగ్యం బాగుందా? మీరు స్టేషన్కి వస్తారనుకున్నాను. ఇంటి పక్కనే కదండి స్టేషన్, మరీ ఎక్స్ట్రాగా ఉంటుందని రాలేదు. చెల్లాయ్ నీకివిగో నీ మల్లెపూలు. నాకెలాగూ ఆ యోగం లేదు. ఈ రాత్రికి జడ నిండా పెట్టుకుని సుఖపడవే. ఆవిడ గారు జడ నిండా మల్లెపూలు పెట్టుకుని సుఖపడుతుంటే మీరు వెన్నుల్లో బాల్కనీ దగ్గర నిలబడి మల్లె పందిరి నీడలోన జాబిల్లి మంచం మీద ఉంచున్నాను సిరిమల్లి అని పాడుకుంటూ ఉండండి. మరిది గారు హాస్యప్రియులే, జోకులుస్తుంటారు. మా చెల్లాయి చాలా అదృష్టవంతురాలు. ఏం అదృష్టంలే, ఒట్టి అనుమానం. నీడని చూసినా కూడా డౌట్ పడతాడాయన. ఎక్కువ ప్రేమున్న చోటే అనుమానం ఉంటుందిలేవే. టేక్ ఇట్ ఈజీ. మరిది గారు మీకు బాగుంటాయని సన్ గ్లాసెస్ తెచ్చాను, పెట్టుకోండి. అబ్బే వద్దండి. అబ్బా పర్వాలేదు, పెట్టుకోండి. వద్దండి బాబు. బాగుంటుంది చెప్తే పెట్టుకోండి. వద్దండి, బాగోదు అంటున్నాను కదా. మొహమాట పడ పెట్టుకోమంటుంటే. వద్దండి బాబు.
ఏమర్రా ఆవిడ పెట్టుకోమంటుంది నువ్వు వద్దంటున్నావు, ఆవిడ పెట్టుకోమంటుంది నువ్వు వద్దంటున్నావు, ఏమిటది? కళ్ళజోడు. నాన్నగారు మీరేం కంగారు పడకండి, కూలింగ్ కళ్ళజోడు. కళ్ళతోడా? ఇంకా ఏమిటో అనుకున్నాను, కానివ్వండి. అబ్బా, మరిది గారు కళ్ళజోడు పెట్టుకుంటే పవన్ కళ్యాణ్లా ఉన్నాడు. మరీ అంత యంగ హీరోల్ని మైండ్లో పెట్టుకోకే అక్క. నీలి ఏ పిచ్చి కొట్టుడు సుధాకరు సరిపోతాడు. ఏం చెయ్యనే, బావగారు పోయాక మగాళ్ళ విషయంలో నాకు ఆ తేడా తెలియడం లేదు. ఇదిగో మీరు టిఫిన్స్ అవి చేసి కాస్త రిలాక్స్ అవ్వండి, నేను అలా బయటికి వెళ్ళి వస్తాను. परदेसी परदेसी जाना नहीं मुझे छोड़ के తయారు గారు కాస్త టీ పొడి అప్పిస్తారా? రేపిచ్చేస్తా. ఆవిడెవరు? ఈవిడ మా అక్క దాసుగారు, పేరు పంకజం. అక్క, ఈయన చోదిబట్ల చిలకదాసు గారు, ఫేమస్ హరికథకులు. నమస్కారం. నమస్కారం. అమ్మా, మీ మాటల్లో బాగా డెప్త్ ఉంది, కాస్త ఆర్టిస్టిక్ టచ్ ఉందనుకోను. ఏదోలేండి, లలిత కళలంటే ఇష్టం. అందులోనూ హరికథ లాంటి ట్రెడిషనల్స్ అంటే మహా ఇష్టం. మరింకే రాగానికి తాళం కలిసినట్లు మీతో స్నేహం ఆటోమేటిక్గా ఏర్పడిపోతుందేమో. దాసుగారు, ఇదిగోండి టీ పొడి. మీకు శ్రమ ఎందుకు? టీయే కదా, వేళకొస్తే కాస్త టీ ఫ్రీగానే ఇస్తాను కదండి. మహాభాగ్యం. మీ ఇచ్చిన మీ ఆయన సుబ్బారావు ఊరుకోడు కదండి. అవునులే, మధ్యలో ఆయన షంటింగ్ ఒకటి కదా. ఇక వెళ్ళండి, టీ కాసుకోండి. ఓకే. పంకజం గారు వెళ్ళొస్తా. ఈ పక్క గదేగా దదరిన తన. అక్క, ఈ హరిదాసు బాగా టిపికల్ పర్సను. మాటల్లో ఏమాత్రం దొరికినా డెప్త్కెళ్ళిపోతాడు. తెలుస్తూనే ఉంది. కొంపదీసి వాడు నీతో ఆది తాళంగాని. చిచ్చి, వాడు బాగా ఏజుడు. పైగా నేను గల్ఫ్ వెళ్ళొచ్చాక మారిపోయానులే. నీకదేం డౌటే? సారీనే, నీ దగ్గర వాడి చనువు చూసి. ఏమిటో చూస్తుంటే నీ కండిషనే బ్యాలెన్స్ తప్పేలా ఉంది. చిచ్చి, ఊరుకోవే, నీదంతా మరీ వేళాకాలం. సరే, స్నానం చేసిరా, రిలాక్స్ అవుదు గాని. అల్లుడు గారు, అల్లుడు గారు, అమ్మాయి తాయారు. ఎవరండి తెల్లారుజామున? నేనల్లుడు. మీరా? ఏంటి చిన్న కొబ్బరి కూడా లేకుండా? ఏం చెయ్యనల్లుడు, మీ మాంగారు పోయాక నాది ఒంటరి బతుకైపోయింది. మా ఐదారు బతికి ఆసరా ఎవరు చెప్పు? కొడుకులా లేరు. మాకున్న ఒకే ఒక్క దిక్కు నువ్వే కదా. సర్లేండి, తర్వాత మాట్లాడుకుందాం. ఏమేవ్, మీ అమ్మ వచ్చింది చూడు. అమ్మా, బాగున్నావా? అక్క, అమ్మొచ్చిందే. వస్తున్నా. బాగున్నావమ్మా? అదేంటి అలా చిక్కిపోయా? ఏం చెయ్యనే, మీ నాన్నగారు పోయాక సింగిల్ హ్యాండ్తో బతుకుని లాగిస్తున్నాను. ఈ మధ్య వర్క్ లోడ్ ఎక్కువైపోయిందే తల్లి. కొన్నాళ్ళు తీర్థయాత్రలు చేద్దామని మీ దగ్గరకు వచ్చేసాను. మరక్కడ మన ఆశ్రమాన్ని ఎవరు చూసుకుంటున్నారమ్మా? ఇంకెక్కడ ఆశ్రమమే తల్లి, మా ఐదారు ఆశ్రమం. ఏమైందే? మీ నాన్నగారు పోయిన 11వ రోజునే ఆశ్రమం స్థాపించానా? అవును, నువ్వు సునకానంద స్వాముల వారు కలిపి రన్ చేస్తున్నారుగా. సునకానంద స్వామి గారేనమ్మా మన కొంప ముంచాడే. ఏం చేశాడేటి? మీ నాన్నగారి పేరుని నా పరువుని మంట గలిపాడు. డీటెయిల్ గా చెప్పమ్మా. ఏముందమ్మా, భక్తులు పెరిగారు, ఆదాయము పెరిగింది, అంతే. వాడు బుద్ధి వంకరపోయిందే. ఆశ్రమం కాస్త క్లబ్ అయిపోయింది. తాగుడు, జోదం, రాసలేళ్ళు. ఒక్కటేమిటి, పోలీసులు వచ్చి ఆశ్రమానికి సీలు వేసే నాటికి అందినంతా పట్టుకుని పారిపోయాడమ్మా వాడు. అయ్యయ్యో, డబ్బు పోతే పోయే, నా మీద సునకానంద స్వామి మీద రూమర్స్ తల్లి. రూమర్సా? అంతదాకా నువ్వెందుకు ఊరుకున్నావే? ఏం చెయ్యనే, నేను వయసులో ఉండగానే పోయాడు మీ నాన్న. ఓ పక్క హరే రామ హరే కృష్ణ, మరో పక్క దమ్మారో దమ్. నేను ఉప్పు కారం తింటున్న మనిషినేగా. చాలండి, అవతల మరిది గారు వింటున్నారు. పదండి, టిఫిన్ చేద్దాం. నేనంతా విన్నానండి, మీరేం భుజాలు దడుకోవద్దు. ఏం చేయను అల్లుడు గారు, ఆడదానిగా పుట్టాక ఎంతో కొంత చరిత్ర తప్పదు కదా. ఏమండే, మన తప్పు లేకుండా ప్రజలు ఊరికే ఎందుకు రూమర్స్ చేస్తారండి? మీరు సునకానంద స్వామి కలిసి ఓసారి హైదరాబాద్ కూడా వెళ్ళారంట. అది మెటీరియల్ కొనడానికి వెళ్ళామలే బాబు. మెటీరియల్? అదే రుద్రాక్షలు,
విభూది మరచెంబులు కొనటానికి వెళ్ళాం అంతే. అదే నా పాలట రూమరైపోయింది అల్లుడు గారు. అంతేనా? మరి పేపర్లో పేర్లు వచ్చాయి ఎందుకండి? ఆ, అది కూడా తెలుసుకున్నారా అల్లుడు గారు? ఆ రోజు ఏమైందంటే ఆ మాయిదార్ హోటలోడు 2 రూమ్స్ అడిగితే లేవని ఒక్కటే రూమ్ ఇచ్చాడు. అలా తప్పని పరిస్థితుల్లో నేను సునకానంద స్వామి ఒకే రూమ్లో విశ్రాంతి తీసుకుంటుంటే పోలీసులు పట్టుకున్నారు. అందుకే పేపర్లో పేర్లు వచ్చుంటాయి. అమ్మా, ఇక నీ పురాణం ఆపుతావా? పద స్నానం చేద్దు గాని. అల్లుడు గారు, చరిత్ర అంతా విన్నారు కదా, నా గురించి మనసులో మరో విధంగా భావించకండి. అంతా విధి రాత. అయ్యో, నేనెందుకు అనుకుంటానండి? పాపం మీకో పక్క హరేరామ హరే కృష్ణ, మరో పక్క దమ్మరో దమ్మ. ఎగ్జాక్ట్లీ అంతే నాయన. అత్తయ్య గారు, మీ అమ్మాయికి పిల్లలు పుట్టడం లేదని పుట్టిడు బెంగతోటి ఉంది. ఏదైనా మార్గం చెప్పండి. రాజమండ్రి పుష్కరాల రేవులో ఓ పెద్ద గంట స్తంభం ఉందమ్మా. గోదావరిలో స్నానం చేసి ఆ గంట స్తంభానికి పూజ చేసి 3 సార్లు కావలించుకుంటే చాలు, వారం తిరిగేలోగా కడుపు పండుతుందట. నిజంగానా? అయ్యో నా తల్లి, ఆ గంట స్తంభాన్ని కావలించుకుంటే పెళ్లిగాని పిల్లలు కూడా వాంతులు చేసుకుంటున్నారటమ్మా. అయితే ఆలస్యం దేనికి? రేపే వెళ్దామమ్మా. అయ్యో, లేడికి లేచిందే పరుగని నీ కంగారు. సరే, ముందు మీ ఆయన్ని ఒప్పించవే. అదెంతమ్మా? రాత్రి 10 గంటలకి ఒప్పించేస్తాను. 10 గంటలేమిటి? అదే ముహూర్తం. అదైనా బెడ్రూమ్కి వచ్చే టైంలే. పోసి నీ టెక్నికల్ తగలడా? ఎంతైనా నా కూతురువే నువ్వు. ఇంతకీ నీ అక్క పంకజం ఎక్కడే? పక్కింట్లో అద్దెకుంటున్న హరికథ మాస్టర్తో మాట్లాడుతోంది. ఏది? ఆ సోది పట్ల చిలకదాస్తోట? అమ్మో! ఏమ్మా? ఏం లేదమ్మా, ఇందాక నేను చల్లగాలికి పెరట్లోకి వెళ్తే ఓ చిన్న కీర్తన పాడి కంగారు పెట్టేశాళ్లే. బాగా డెప్తున్న హరికథకుడమ్మా ఆయన. నిజమే, ఆయన పాటలంటే అక్కకి చాలా ఇష్టం. ఏమిటో మా ఐదారు పిల్ల భర్త పోయి ఇబ్బందుల్లో ఉంది. ఉండు, చూసొస్తాను. చిక్కుబుక్కు చిక్కుబుక్కు రైలే అదిరేను దేనే స్టైలే చగనైన చిక్కనైన బిగరే అది ఓగే అరే గుబులే. మే ఐ కమిన్? ఎస్, కమిన్. ఎవరండి? నేనండి, పక్కింటి పంకజాన్ని. లలిత కళలంటే నాకు ప్రాణం. మహాభాగ్యం. బీ సీటెడ్ ప్లీజ్. ఏదో చెప్పాలనే తపనలో ఉన్నట్టున్నారే. మీకు తెలియందే ఉందండి, మనమే టీనేజర్స్ మీ కాదుగా. సబ్జెక్టు బాగా తెలుసున్న వాళ్ళం. యు ఆర్ రైట్. నేను డాబా మీదకి వచ్చినప్పుడల్లా మీరు నన్ను అదోలా చూడటం, నేను కన్ఫ్యూజ్ కావటం. నేచురల్ ప్రాసెస్. అందుకే టైం వేస్ట్ కాకూడదని గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాను. శ్రీ మధురమారమణ గోవిందో హరి. మహా సరసులే మీరు. అమ్మమ్మో, అమ్మొస్తుందండి, వెర్షన్ మార్చండి. అంతట సారంగధరుణ్ణి ఓరకంట చూసి చిత్రాంగి ఎద పొంగినదై చిన్నవుతో రారంగదరా ఇటు రారా రంగదరా రారా రూప విజేత శశిధరాధరా. అమ్మాయి పంకజం, ఏం చేస్తున్నావే? రామ్మా, మాస్టారు మంచి పద్యం పాడుతూ ఉంటేను. అయితే మాత్రం ఇలా ఒంటరిగా హరికథ చెప్పించుకోకూడదే. పోనీ మీరు కూడా ఉండండి బంగారమ్మ గారు, రసస్ఫూరకంగా పాడతాను. నీకిదేం బుద్ధయ్యా? తల్లి కూతుళ్ళకి ఒకే కీర్తన వినిపిస్తానంటావే? పద్ధతి కాదు కదా. నాదేం ఉందండి, రెస్పాన్స్ ని బట్టి పాడేస్తుంటాను. పైగా గానం రసరమ్యమానం. పాపం దాసుగారు ప్రాధేయపడుతున్నారు, నువ్వు కూడా ఉండమ్మా. అయ్యో, అవతల రాజమండ్రి ప్రోగ్రాం పెట్టుకున్నాం కదే, పదవే నువ్వు. సరే పదమ్మా. ఇదిగో బంగారమ్మ గారు మాట. ఏమిటి? మరేం లేదు, మీకు హరికథ మహా ఇంట్రెస్ట్ అనుకుంటాను. అయ్యో, సరిగ్గా చెబితే తెల్లవార్లు వింటాను ఆయన. కానీ నువ్వు తల్లి కూతుళ్ళ కాంపిటీషన్ పెట్టేస్తున్నావు కదా. ఆఫ్ కోర్స్, తరచూ టచ్ లో ఉండండి. హరికథ వింటే ముక్తి మోక్షం కలుగుతుంది. అబ్బా, ఏం చెప్తాయా బాబు. ఇదిగో తాయారు, 2 రోజుల యాత్రకు ఇన్ని సామాన్లు ఎందుకు? పైగా మనం వెళ్ళేది రాజమండ్రి కదా. ఇదిగో, యాత్ర అంటే మాటలా? స్పూన్ దగ్గర నుంచి ఖర్చీఫ్ దాకా అన్ని అవసరమే. హోటల్స్ లో జనం అంతా తిని తాగేసిన గ్లాసుల్లో కంచాల్లో తినాలంటే నాకు అసహ్యం. ఈ జాగ్రత్త నీకు మనుషుల దగ్గర కూడా ఉంటే బాగుండు. మనుషుల దగ్గర? మీరు మాట్లాడేది ఆ అరబ్ షేక్ గురించేనా? పొద్దుటే నాతో పెట్టుకోకండి. అబ్బే, నా ఉద్దేశం అది కాదే బాబు. సరే, ఆ గొడవ ఎందుకు? అత్తగారు, వదిన గారు, మీరంతా ఇంక బయలుదేరండి. దయచేసి వినండి,
రాజమండ్రి వెళ్లే గోదావరి ఎక్స్ప్రెస్ బయలుదేరటకు సిద్ధముగా ఉన్నది. ఇదిగో తయారు సామాన్లు జాగ్రత్త. ఒక్కరోజు యాత్రకు మొత్తం ఎంత ఇల్లంతా సర్ది పెట్టేశావు కదా, నా కర్మకే గంట స్తంభం ఏంటి, దాన్ని నువ్వు కౌగులించుకోవడం ఏంటి? నాన్ సెన్స్. తప్పల్లుడు గారు అలా అనకండి. మహిమగల గంట స్తంభం అది. అలా వెళ్ళి రాగానే మన తయారీకి నెల తప్పుతుంది చూడండి. అది నెల తప్పినా తప్పకపోయినా ఈ ట్రైన్ పట్టాలు మాత్రం తప్పకుండా ఉంటే చాలు. అయ్యి బాబోయ్, ఏంటి ట్రైన్లో ఇలా ఊగుతుందేంటి? కరెంట్ కూడా పోయింది. ఇదిగో సామాన్లు జాగ్రత్త. అబ్బా ఏంటండి, ట్రైన్లో మీకు చిలుపుతనం ఎక్కువైపోయింది. ఆ నేనేం చిలిపి పనులు చేస్తున్నాను? సామాన్లు ఎవడన్నా ఎత్తిపోతాడేమని సామాన్లు పట్టు కూర్చున్నాను. ఆ అయితే నన్ను వెనక నుండి గిల్లుతుంది మీరు కదా? అయ్యో, నేను సామాన్లని చేతితో పట్టు కూర్చున్నానే. ఇంతకీ చీకట్లో గిల్లింది ఎవడో? ఎవడరా నా పిల్లని చీకట్లో గిల్లింది? ఇది ట్రైన్ అనుకుంటున్నారా, బజార్ అనుకుంటున్నారా? రాస్కెల్స్. పోన్లేండి, చీకట్లో వెదోపని చేశాడెవడో. ఇటు పక్క కూర్చుంటానులేండి. సరిగ్గా కూర్చో. తాయారు, నీ దగ్గర చిల్లరుందిటే? చిల్లరా ఎందుకక్క? ఐస్ ఫ్రూట్స్ కొనుక్కుంటానే. అయ్యో చిన్న పిల్లల అదేటక్క, ఎవరైనా సోతే బాగోదు. పైగా ట్రైన్లో అంతా మనల్నే సోతున్నారు. తినాలని కాదే, ఎందుకో ఐస్ ఫ్రూట్స్ అంటే నాకు వీక్నెస్. బావగారు పోయాక అది మరీ ఎక్కువైపోయింది నాకు. అలాగా, అయితే తీసుకోవే. ఇంత చిల్లరా? ఐస్ ఫ్రూట్స్ అబ్బి, ఇదిగో ఇట్రా. ఇదిగో ఎవరో ఐస్ ఫ్రూట్స్ అని పిలిచిందే. ఓ 2 ఐస్ ఫ్రూట్స్ ఇవ్వు. ఇదిగోండి, జాగ్రత్త, జారిపోతాయి, కింద పొల్లట్టుకోండి. ఇదేంటయ్యా పలకలు ఇచ్చావు, గుండ్రటివి లేవా? ఉన్నాయండి, పలకలతో అయితే నోటి కంఫర్టబుల్ గా ఉంటుందని అది ఇచ్చానండి. నీ మొహం రౌండ్ లో ఉన్న ఫ్లెక్సిబిలిటీ డ్యూరబిలిటీ నీకేం తెలుసు? కారిపోతున్నాయి, తీసుకోవయ్యా బాబు. అయ్యో, సగం కాలిపోయిందండి. ఐస్ ఫ్రూట్స్ కాడ ఆలస్యం పనికిరాదు. 2 ఏ కలర్ ఇమ్మంటారు? ఏదో ఒకటి ఇవ్వు, నాకు కావాల్సింది రౌండ్. ఫ్లేవర్ ఏంటంటే? పుల్లగా ఘాటుగా ఉంటుంది, గ్రేప్స్ ఇవ్వు. ఇదిగో పొల్లట్టుకోండి. అబ్బా ఎంత బాగుందయ్యా. అదేంటండి బాబు, ఒక్క పొట్టుకే అంత పీల్చేశారు. ఏం చేయను మరి, చాన్నాళ్ళ తర్వాత తింటున్నాను కదా, ఆత్రం తట్టుకోలేక. ఇదిగో వదిన గారు, ఏంటండి మీరు చేస్తున్న పని ఏంటి? మీరా? సారీ మరిది గారు, ఐస్ ఫ్రూట్ వస్తేను. అవ్వా, నడి రోడ్డు మీద పట్టపగలు చిన్నపిల్లలాగా 2 చేతుల్లో 2 ఐస్ ఫ్రూట్లు పట్టుకుని పుచ్చుక్ పుచ్చుక్ అని చప్పరించేస్తుంటే మన ఇంటి పొరువు ఏం కావాలండి? మీరు మరీను ఐస్ ఫ్రూట్స్ తింటానికి ఇంటి పరువుకి లింకేటండి. అసలు మా అక్క ఏం చేసినా తప్పే మీకు. అసలు ఐస్ ఫ్రూట్స్ తినని ఆడవాళ్ళు ఎవరో చెప్పండి. మీ అక్క ఐస్ ఫ్రూట్స్ తింటున్నందుకు కాదే నా బాధ. ఫ్యామిలీ లేడీస్ ఐస్ ఫ్రూట్స్ తినేటప్పుడు కాస్త చాటుగా డిగ్నిటీగా సప్పరించాలని నా ఏడుపు, అంతే. సరే, ట్రైన్లో డ్రామా ఎందుకు? అందరూ ఇటే చూస్తున్నారు, ఇక ఆపండి. ఈ సెన్స్ మీకు ఇందాక ఐస్ ఫ్రూట్స్ తినేటప్పుడు ఉంటే బాగుండేదండి. ఎందుకు లేదు, ఆలస్యం చేస్తే ఐస్ కరిగిపోయి చేతిలో ఉట్టి పుల్ల మిగులుతుందని తొందరపడ్డాం, అంతే. సరే కానివ్వండి, కారిపోతుంది. మరిది గారు, మీరు ఏమీ అనుకోనంటే ఒక మాట అడుగుతాను, అడగనా? మ్యాటర్ వైటా బ్లాకా? ప్యూర్ వైట్. అయితే అడగండి, సందేహం ఎందుకు? మరేం లేదు, మా చెల్లయ్యతో మీకు పెళ్ళయి 6 ఏళ్లు దాటుతున్నాయి కదా, ఇంతవరకు కారమనే చప్పుడే లేదు. ఏదన్నా డిఫెక్టా? అబ్బే, నాదేం ఫాల్ట్ లేదు. శోభనం రోజు నుండి నా ప్రయత్నాల్లో లోపమే లేదండి. మరి మా చెల్లాయిలో లోపమా? అస్సలు మా ఇద్దరికి లోపమే లేదని డాక్టర్లు చెబుతున్నారు. అయినా పిల్లలు ఎందుకు పుట్టడం లేదు? అసలు డిఫెక్ట్ అంతా మీదేనా? నాదా? అవును, మీ గురించి మొత్తం మ్యాటర్ మా చెల్లాయి చెప్పిందిలేండి. ఏంటి, కొంపతీసి బెడ్రూమ్ విషయాలు కూడా చెప్పేసిందా ఏంటి? ఆడవాళ్ళం, అందున అక్కా చెల్లెళ్ళం, చెప్పుకోకుండా ఉంటామా? మీకు బాగా వంకరంట. ఏంటది? మోకాలు. మోకాల? ఎప్పుడో ఆటో గుద్దేస్తాను మోకాలు కాస్త వంగిందిలేండి. అయినా దానికి పిల్లలు పుట్టుకోవడానికి సంబంధం ఏంటండి? ఆహా, మీకు మోకాలు వంకరని మా చెల్లాయి అంది, నేనెప్పుడూ చూడలేదు కదా అని అడిగాను, అంతే. ఏమంటే మోకాలు ప్యాంట్ లోపల ఉంటదండి, మీకు ఎలా కనిపిస్తుంది? పైగా అందరికీ కనిపించేలా బయట పెట్టుకోం కదండి. ఓహో, సరే, సైజు కూడా బాగా తక్కువంట కదా. ఏం సైజు? అదేనండి, మీ ఛాతీ సైజు. సరైన మగవాడికి అట్లీస్ట్ 39 సెంటీమీటర్లు ఉండాలి. 42 ఉంటే ఇంకా మంచిది. మరి మీకేమో ఓన్లీ 25 నేటా? చిన్నప్పటి నుంచి నాది కాస్త కర్రవల్లులేండి. అయినా ఆరోగ్యానికి ఏం లోట్లేదు నాకు.
అలాగని మీరనుకుంటే సరిపోద్దా? మగాడికి ఫిజికల్ ఫిట్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఏమండే దేశంలో అందరూ ఫిట్నెస్తో ఉంటున్నారా ఏంటి? ఏదో ఉన్నదాంతో కాస్త సర్దుకుపోతున్నారు అంతే. అవును, మీది బాగా మెత్తనట, ముట్టుకుంటే జావగారిపోయినట్లు ఉంటుందట కదా. అయ్యి బాబోయ్ ఏంటండే మీ ముక్కు ముక్క? అది కూడా ఆటో యాక్సిడెంట్ లో నలిగిపోయి లోపల బోన్ ఇరిగిపోయిందండి. మీ చెల్ల ఇవన్నీ మీకు చెప్పడం, మీరు యమా సస్పెన్స్ లో నన్ను అడగడం ఏం బాగోలేదండి. ఆహా, దగ్గర వాళ్ళని అడిగాను, పరాయి వాళ్ళనైతే అడుగుతానా ఏంటండి? ఇంతకీ ఏమన్నా మందులు వాడారా లేదా? అదిగో మీ చెల్లాయి ఉంది కదా, దాన్ని అడగండి. ఏమేం వాడామో అన్ని వివరంగా చెప్తుంది. పిల్లలు పుట్టాలని చాలా మందులు వాడామక్క. బోల్డరి తీర్థయాత్రలు కూడా చేశాం, ఫలితం లేదు. అవన్నీ అనవసరమే. మీరసలు సరిగ్గా కాపురం చేస్తున్నారా లేదో అని నా డౌటు. అయ్యో, కాపురానికే బాగానే చేస్తున్నావు. కావాలంటే ఈ రాత్రి నువ్వే చూసుకో. ఏంటే ఆవిడ చూస్తానంటే మాత్రం మన సంసారాన్ని నువ్వు చూపించేస్తావా? ఫోన్లండి, పాపం చిన్నపిల్ల, దానికేం తెలుసు? ఇంకా తెలుసుకోదండి, ఆ క్యారెక్టర్ అంతే. ఓసారి జి సమరం గారికి ఉత్తరం రాసిందండి బాబు. ఏది, స్వాతిలో రాసే డాక్టర్కా? అవునండి, ఆయనకి రాసేటప్పుడు ఓ సోదరి అనో ఓ అభాగ్యురాలనో రాయకుండా అడ్రస్ ఫోన్ నెంబర్తో సహా మా వారికి నరాల వీక్నెస్ ఏం చేయాలని రాసి పారేసిందండి. అవునా? ఇంకా చూసుకోండి, ఊళ్ళోని ప్రతివాడు బంధువులు ఫోన్ చేసి ఏంట్రా నీకు నరాల వీక్నెస్సా అని పరామర్శిస్తుంటే సిగ్గుతో 10 రోజులు ఊరొదిలి పారిపోయానండి. తప్పమ్మా, అలా ఇంటి గుట్టుని రెచ్చకి ఇడ్చకూడదు. నిజంగా ఆయనకు నరాల వీక్నెస్ ఉందా? అస్తమాను కాళ్ళు చేతులు లాగుతున్నాయి అంటారు. నరాల వీక్నెస్ కాబోలు అనుకున్నాను. అయ్యో, జనరల్ వీక్నెస్ కి నరాల వీక్నెస్ కి చాలా తేడా ఉందే తల్లి. నా కర్మకి ఏదో ఒక వీక్నెస్. నేనేం చేసినా తప్పే ఆయనకి. ఏ రోజు నన్ను మెచ్చుకున్నారు కనుక. తప్పమ్మా, భర్తను అలా అనకూడదు. ఆడది ప్రపంచాన్ని జయించినా క్లైమాక్స్ భర్తేనమ్మా. మిగతా వాళ్ళెవ్వరూ సీన్లో ఉండరు, తెలుసా? సరే అక్క, నువ్వెలా చెప్తా అలాగే వింటాలే. ఇదిగో తాయారు, ఏదో స్టేషన్ వస్తుంది, నేను దిగి టిఫిన్లు పట్టుకొస్తాను. మీరు మాత్రం ప్లేసులు కదలకండి. ఆ గాజులండి, గాజులు, మట్టి గాజులు, రబ్బర్ గాజులు, మెటల్ గాజులు, చార్మినార్ గాజులు, రాజస్థాన్ గాజులు, కాశ్మీరీ గాజులు. ఓయ్ గాజులబి, ఇట్రా. ఎవరమ్మా వేయించుకునేది గాజులు? ముందు నాకెయ్యి, తర్వాత మా అక్క ఎంచుకుంటది. అమ్మో, నాకా? వద్దు, బావగారు పోయారు కదా. అవన్నీ పాత రోజులే, పర్వాలేదు, వేయించుకో. అయ్యో, ఎవరన్నా చూస్తే నా క్యారెక్టర్ ఏం గాను? ఏం పర్లేదు అమ్మగారు, ఈ రోజుల్లో భర్త అలా పోతున్నాడండి, ఇలా వెంటనే ఏం చేసుకుంటున్నారండి? ఏంటది? గాజులండి. హ్మ్, ముందు మా చెల్లాయి సంగతి చూడు. అమ్మాయి గారు, మీ చెయ్యి ఇలాగ ఇవ్వండి. ఇదిగో. ఏంటి అలా నొక్కెత్తున్నావు? అబ్బాయి ఏంటండి మరీ మెత్తగా ఉన్నాయి మీ చేతులు. అయితే మాత్రం అంత గట్టిగా నొక్కేయాలా? అలా నొక్కితే చెయ్యి లూజ్ అయ్యి గాజు ఎక్కుతుందండి. మరీ అంత టైట్ అయితే సబ్బు రాసి ఎక్కించాలి గాని చిన్నపిల్ల చేతులు పట్టుకుని అలా నొక్కేయడమేనా? పాపం చూడు, దానిదెలా కందిపోయిందో. మరీ లేత శర్మం కదండి, ఆ మాత్రం కందుద్ది. మీదైతే ఎంత టైట్ గాజు ఎక్కించినా తట్టుకుంటది. చాలే, నా సర్వీస్ లో ఎన్నో గాజులు ఎక్కించుకున్నాను. కబుర్లాపి మా చెల్లాయికి గాజులు ఎక్కించు. లేట్ అయితే దాని మొగుడొచ్చినా వస్తాడు. అలాగే అయ్యగారు రాకుండానే ఎక్కించేస్తాను. చిన్నమ్మాయి గారు చెయ్యి శంకల్లా మడవండి. అది అలాగే పట్టుకోండి. రెడీనా అండి? రెడీ. నీదే ఆలస్యం, ఒక్కోటి ఎక్కించు. వరుసగా 1/2 డజనా. తొందరగా పని అవ్వాలన్నారని. మెల్లగా. నొప్పి. ఏం పర్లేదు, సగం ఎక్కింది, కంగారు పడకండి. అబ్బా, సంపేస్తున్నావు కదా. ఓమ్మో, మంట. కాస్త ఓపిక పట్టండి, మెల్లగా ఎక్కించేస్తున్నాను కదా. నేను తట్టుకోలేను బాబు, మంట, నొప్పి. ఏం పర్లేదు, ఏం పర్లేదమ్మా. ఎవరో ఆవిడ మంట అంటోంది, వీడు ఏం పర్వాలేదంటున్నాడు. ఆవిడ మంట అంటోంది, వీడు ఎక్కించేస్తానంటున్నాడు. ఏమిటది? గాజులండి. మాయగారు, మీరేం కంగారు పడకండి. గాజులా? ఇంకా ఏమిటో అనుకున్నాను. సరే కానివ్వండి. అబ్బా, ఏటయ్యా సగం ఎక్కి చాపేశావు. చర్మం రేగి రక్తం వచ్చేలా ఉంది. అబ్బా, ఓపిక కాస్త ఓపికండి. ఇప్పుడు కాస్త ఎగదోయండి. మంటయ్య బాబు. ఏమయ్యా, చిన్నపిల్లకు అంత టైట్ గాజులా? అమ్మగారి సైజు మీడియం అండి, కాస్త ట్రబుల్ అంతే. ఇప్పుడు కళ్ళు మూసుకోండి. అమ్మయ్యా, ఎంత ట్రబుల్ ఇచ్చారండి. ఇప్పుడు ప్రాణం హాయిగా ఉందండి. ఎవరికి? ఇద్దరికీనండి. వేసినందుకు నాకు, వేయించుకున్నందుకు మీకు. అక్క, ఎలా ఉన్నాయే నా గాజులు? నీకేమి మహాలక్ష్మిలా ఉన్నావు.
నా దిష్టే తగిలేలా ఉంది నీకు. మరి నువ్వు కూడా వేయించుకోవే, ఏం పర్వాలేదు. ప్లీజ్ అక్క. భర్త పోయిన వాళ్ళు గాజులు వేయించుకోకూడదే, సిస్టమ్ ఒప్పుకోదు. అమ్మాయి గారు, నాకు తెలియక అడుగుతాను, భర్త పోయేడని తినడం మానేస్తున్నారండి, స్నానాలు చేయడం మానేస్తున్నారండి, పైగా అన్ని మసాలా కూరలు తింటున్నారు, టీవీలో మిడ్ నైట్ షోలు చూస్తున్నారు. భర్త లేని లోటు తప్ప మిగతా పనులేమి ఆగడం లేదు కదండి. అందుకని మీరు కూడా వేయించుకోవాలండి, తప్పదు. అక్క ప్లీజే, నువ్వు వేయించుకోపోతే నాకు అసలు ఈ గాజులే వద్దు. ఆ గాజులు పగలగొట్టకే, వేయించుకుంటాలే. థ్యాంక్సే. నీ నొదుటి బొట్టుని, తల్లో పూలని, చేతులకు గాజుల్ని తొడిగి మా పాత అక్కలా చూడాలని నా కోరిక. సరే, నీ ఆనందమే నా ఆనందం, సరేనా? ఏ గాజులబ్బి, మా అక్కకి ఖరీదు ఇవ్వు, సైజ్ చెప్పవే. అక్కర్లేదండి, పెద్ద అమ్మాయి గారిది యూనివర్సల్ సైజు కదండి, ఏ సైజు గాజులని ఎక్కిపోతాయి. అమ్మాయి గారు చెయ్యిలాగివ్వండి. ఆ ఇదిగో. ఏంటండి చెయ్యి వణుకుతుంది? చాన్నాళ్ళ తర్వాత కదా, అందుకని. బాగా మందం ఎక్కువైందండి చెయ్యి, ఫ్రీగా పట్టుకోండి. అది పొజిషన్ రెడీ. అబ్బా అది ఫినిష్. ఏటి అప్పుడే ఎక్కిచ్చేసావా? చెప్పాను కదండి, అమ్మాయి గారిది యూనివర్సల్ సైజుని, పెద్దగా ట్రబుల్ ఏమి ఉండదు, బుడుంగు బుటుక్కు. ఇదిగోనయ్యా నీ డబ్బులు. నేను కాస్త ట్రబుల్ ఇచ్చినా పగలకుండా ఎక్కిచ్చావు, థ్యాంక్స్. అయ్యో మా ఆయన వచ్చేస్తున్నాడు, ఇప్పుడెలా? అయ్యి బాబోయ్, స్పాట్లో పట్టుకుని గాజుల పాలు కొట్టేస్తాడా ఏంటో. నమస్కారం సార్. ఆహా, నమస్కారాలు ఎందుకురా, చెయ్యాల్సిందంతా చేసేసావు కదా. ఆహా, ఏం రిలాక్స్ అయిపోయావురా. సార్ కాస్త పక్కే తప్పుకుంటారా? తప్పుకుంటారా? ఎందుకు తప్పుకోను? నువ్వు అలాగ ఉండరా, నువ్వు అలాగ ఉండరా. సార్ ఇది అన్యాయం అండి. నువ్వు ఉండరాలాగా. ఇది అన్యాయం. ఎరా, మా లేడీస్ చేతులు పట్టుకున్నావా? తనువు తీరా కసక్ బిసక్క. మా వృత్తి కదా సార్, అందుకనే. నాకదే నచ్చదురా. నా పిల్లానికి గాజులంటూ వేస్తే నేనే వెయ్యాలి, ఎందుకంటే మొగుడిని కనుక. సరే, ఆలోచిస్తుంటే నీదేం తప్పు లేదనిపిస్తుంది. నువ్వు వెళ్ళిపోరా, నువ్వు వెళ్ళిపో. థ్యాంక్స్ అండి బాబు, మీ బిల్డప్ చూసి మొత్తం గాజుల బదులు కూడా ఎత్తారనుకున్నాను. వస్తానండి అమ్మాయి గారు. పోరా రాస్కెల్. సారీ అండి, ఆడు ఎర్రటీలు చూపించాడని ఆగలేక పిలిచాను. నాకు తెలిసే, నేను అలా బయటికి వెళ్ళానంటే చాలు ఏదో రిస్క్ పెడతావని నాకు తెలుసు. అది చిన్నపిల్ల కదా మరిది గారు, దానికేం తెలుసు? ఓకే, దానికి ఏం తెలియదండి. బోల్డ్ అంత మ్యాటర్ తెలిసిన మీరు చేసింది ఏంటండి? దాంతో పాటు మీరు వేయించేసుకున్నారు కదా. మా అక్కను వేయించుకోమని నేనే బలవంతం చేశానండి. సరే, ఇంకెప్పుడు మీరు లేకుండా పరాయి మగాళ్ళకి ఇవ్వంలేండి చేతులు. నీ అమ్మ కొడుకు మాడ, ఇలా ఎన్నిసార్లు చెప్పావే నాకు? ఇలా చెబుతావు అలా పిలుస్తావు, ఇలా చెబుతావు అలా పిలుస్తావు, నీకు ఇది రొటీనే బాబు. ఊరుకోండి మరిది గారు, నేనొచ్చాగా, చెల్లాయిని నేను కంట్రోల్ చేస్తానండి. ఇంకా విషయం వదిలేయండి. తాయారు, మీ ఆయనకు కాస్త కూలింగ్ వాటర్ ఇవ్వవే, పాపం అలసిపోయాడు. కూలింగ్ వాటర్ తర్వాత అదిగో రాజమండ్రి స్టేషన్ వచ్చేసింది, దిగండి దిగండి, సర్దుకోండి. అమ్మాయి తాయారు, అదిగోనమ్మా గంట స్తంభం, దాన్ని నువ్వు కౌగిలించుకోవాలి. అమ్మో, నాకు భయం వేస్తుంది. భయం దేనికమ్మా, పూర్వం ఆ గంట స్తంభం ఇంతలా ఉండేది, అందరూ తలో పట్టు పట్టేసరికి అరిగిపోయి ఇప్పుడలా పేరగా మారిపోయింది. అబ్బే అది కదే, పబ్లిక్ గా ఎలా కౌగులించుకోను, నాకు సిగ్గు. నీ సిగ్గు సింగారంగాను. అల్లుడు గారు, అమ్మాయి మీరు వెళ్లి గోదావరిలో స్నానం చేసిరండి. మరి నువ్వు? నేను అక్క చెయ్యకూడదులేవే, అది కదటే. ఓహో సరే, యాండి మీరు రండి. అయ్యో, టవల్ సరిగ్గా కట్టుకోండి. మొలతాడు దిగిపోయింది, మరి నేనేం చేయను? ఏదో ట్రైను ఏదో ప్రయాణం. అమ్మా, మీరిలోగా టిఫిన్లు చెయ్యండి. అలాగేనమ్మా. మాట్లాస్తామా అమ్మ, మాటలు ఎత్తడే రాగి కంచు సత్తికిళ్ళకి మాట్లాడతామమ్మ. మాట్లాడతామమ్మ మాటలు. ఏ మాటలబ్బే, ఇట్రా. ఎందుకమ్మా మాటలవాడిని పిలుస్తున్నావు? నా దగ్గర ఓ పాత రాగి మరచెం ఉంది కదిటే, దానికి బాగా కిలం పట్టి చిల్లు పడిందిలే. అంత స్ట్రాంగ్ మెటల్ కి చిల్లు పడిందా? వాడకం ఎక్కువైతే ఏ మెట్లకైనా చిల్లులు తప్పవే తల్లి. అలాగా, అయితే వేయించుకో. ఎవరమ్మా మాటలను పిలిచింది? గుమ్మడికాయంత మరచెంబు నా చేతిలో కనిపించడం లేదటయ్యా, నేనే పిలిచింది. అలా కూర్చో. చెప్పండి అమ్మగారు, మీ ఇద్దరికి సొట్టపడింది, మీ రాకి కిలం పట్టిందేటి, మీ కంచు కరిగిపోయిందేటి? ఓర్ని, నీ మాటలేమో గాని నీ మాట చాలా ఘాటుగా ఉన్నాయ్యా. నా మాటలు కాదండి, నా మాట కూడా మా స్ట్రాంగ్ ఉంటది. చాల్తీ కరిగిపోయినా మీ మాట మాత్రం కరిగిపోద్దేటి. ఆహా, అయితే ఈ మరచెంబు చూడయ్యా, 1970లో కాశీలో కొన్నాం. ఈ మధ్య కాస్త చిల్లు పడి నీరు కారుతోంది. ఏది ఇలాగివ్వండి. అబ్బా, బాగా వాడేసినట్లున్నారు.
మెట్లు అలిగిపోయింది, బాగా సొట్లు కూడా పడిపోయినాయి. సునకానంద స్వామిని పెద్ద పోరం పోకూడదు, దీంతో గేమ్స్ ఆడాళ్లే బాబు, అందుకే షేప్ మారిపోయింది. అబ్బా ఏటండి, ఏలు పెట్టగానే ఎంత ఊడిపడిపోతుంది? అది చింతపండు లేవయ్యా, టెంపరీగా పెట్టాను, నువ్వేలు పెట్టగానే ఊడిపడింది. ఇంతకీ ఎంత తీసుకుంటావు? చిల్లు చాలా పెద్దదండి, హెవీగా వర్క్ చేయాలి. ఒక 100 ఇచ్చుకోండి. 50 తీసుకోవయ్యా. ఇంకో 10 వేసుకోండి. పని బాగుంటే అడగకుండా ఇస్తా. చూడండి నా పని ఎలాగోందో. ఇస్కే సుత్తి దెబ్బలు వేస్తున్నామండి. ఎస్కే. అబ్బబ్బబ్బా, ఏంటయ్యా చప్పుడు, గుండె జల్లుమంటుంది. నాదేముంది, మా నాన్న మాట్లాడుతుంటే రాజమండ్రి రైల్వే బ్రిడ్జి దడదలాడుతుంటుంది. ఆహా, ఏం పేరు మీ నాన్నది? బంట కొట్టాడు బంగారయ్య అని. బంగారయ్యా? అబ్బో, ఈస్టులోను వెస్టులోను చాలా బిందెల మీద చెయ్యేశాడు మీ నాన్న. సరే ముందు నువ్వు పని కాని. ఐస్కే. అబ్బా, ఏం మాటలయ్యా బాబు, దడదళ్ళాడిస్తున్నావు. ఏమిట్రా అది? వాడు ఇసుకంటున్నాడు, వాడు అబ్బా అంటోంది, వాడు మళ్ళీ ఇసుకంటున్నాడు, వాడు అబ్బా అంటోంది. ఏమిటది? ఓరి నీ అబ్జర్వేషన్ మండిపోను. వియ్యంకుడు గారు, ఇక్కడ మాటల కుర్రోడు చెంబుకు మాటలేస్తున్నాడు, మరేం లేదు. మాట్లాడుతున్నాడా? నేను ఇంకా ఏమిటో అనుకున్నాను. ఏటంటే ఎవడే ముసలాడు, మా జీలు కనుకొడుతున్నాను. అబ్బో, డబుల్ జీలుగు, 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, 3వ దాని కొడుకే నా అల్లుడు. నువ్వు కాని. ఇస్కే. అబ్బా, నీ దెబ్బలకు మూర్చొస్తుందయ్యా బాబు. అబ్బా, అదిగో మా అల్లుడు వస్తున్నాడు, త్వరగా ముగించు. ఏటండి మా చివరికి వచ్చేసింది పని అంతా, కంగారు పడుతున్నారంటే. ఇక చూసుకోండి. ఇస్క్. ఆపు, స్టాప్, ఆపరా నువ్వు. అబ్బా, మంచి మూమెంట్లో ఆపమాతున్నాడు ఈడేవిడండి. మా అల్లుడయ్యా బాబు. రెండల్లుడు గారు, పాత చెంబు కదా, చిల్లుకు మాట ఇస్తున్నాను. మీరు మాటలేయించుకుంటున్నది కాదండి నా బాధ. ఆ చప్పుడు బయటికి ఎలా వినిపిస్తుందో తెలుసా? మాటలన్నాక చప్పుడు కామనే కదా, పైగా నాది పాత చెంబు, వాడిది కొత్త సుత్తి. అయ్యో మీరింక మారరండి. మీకు మాటలు పిచ్చి, మీ పెద్దమ్మాయికి ఐస్ ఫ్రూట్లు పిచ్చి, మీ చిన్నమ్మాయికి వంకాయలు పిచ్చి. సర్లేండి, ఎవరి పిచ్చి వారికి ఆనందం. అన్నీ పట్టించుకోకూడదు అల్లుడు గారు. పదండి, గంట స్తంభానికి పూజ చేదురు గాని. అలాగే పదండి. అమ్మాయి తాయారు, గంట స్తంభానికి పసుపు కుంకుమ రాసి పూలు చల్లి గట్టిగా హత్తుకోమ్మా. అమ్మా, ఆయన ఉన్నారే. ఇదిగో అల్లుడు గారు, అటు తిరగండి, అమ్మాయి సిగ్గుపడుతోంది. ఓహో, ఇదొకటేంటి? కానివ్వండి. అమ్మాయికేం తెలియదు కదా అల్లుడు గారు, అందుకన్నమాట. అయ్యి బాబోయ్, గంట స్తంభాన్ని కోగులించుకుని అలాగే ఉండిపోయిందేంటి? తాయారు, ఇదిగో తాయారు, లేలే. సారీ అండి, మాయ మర్చిపోయాను. గంట స్తంభాన్ని కోగులించుకుంటే అలాగే ఉంటదిలే. సరే పదండి ఇంకా. దేవుడి దయ వల్ల రాజమండ్రి యాత్ర బాగా జరిగింది. మీకు బాగానే జరిగిందండి. మీ ముగ్గురు ఆడాలతో రిస్క్ అంతా భరించింది నేను. అమ్మా, కళ్ళు తిరుగుతున్నాయే, వాంతొచ్చేలా ఉంది. అయ్యో నా తల్లి, ఆ గంట స్తంభాన్ని కౌగిలించుకోవటం వల్లే కడుపు పండిందే తల్లి. అల్లుడు గారు చూసారా మహత్యం? అమ్మా, నాకు కళ్ళు తిరుగుతున్నాయి, వాంతొస్తోంది. అయ్యో, అదేంటి, కొంపదీసి నువ్వు కూడా గంట స్తంభాన్ని కౌగిలించుకోలేదు కదా? లేదమ్మా. హోటల్లో పడి బాగా మెక్కారు కదండి, ఆ జిత్తు చేసిందేమో. అదేంటి అత్తయ్య గారు, మీరలా ఉన్నారేంటి? అయ్యో, నాకు వాంతొస్తుంది అల్లుడు గారు. అయ్యో, నేను అన్నదే కరెక్ట్. డాక్టర్ని తీసుకొస్తాను, ఉండండి. డాక్టర్ గారు, ఫుడ్ పాయిజన్ అండి. ఈమె ఎవరు? నా భార్య అండి. ఈమెకి అజీర్తి చేసింది, ఈ మందులు వాడండి. అలాగేనండి. ఈమె ఎవరు? మా వదిన గారండి. ఈవిడ నెల తప్పింది, షీఈ్ ప్రెగ్నెంట్. అయ్యి బాబోయ్. ఈవిడ ఎవరు? మా అత్తగారండి. ఈవిడ కూడా నెల తప్పింది. సో మీ ఆవిడ తప్పించి వీళ్ళిద్దరు కూడా నెల తప్పారు. అయ్యి బాబోయ్, కర్మ ఇదేంటయ్యా బాబు. అల్లుడు గారు, నన్ను క్షమించండి, పాపిష్టి దాన్ని. ఛీ, బంగారం లాంటి నా భర్త పరువు తీశారు కదా, నా ఇంట్లోంచి పండు మీరు. తాయారు, ఆవేశపడకే. తెలిసి తప్పులు చేసేది మనుషులే, జంతువులు కాదు. అత్తయ్య గారు, భర్త లేకుండా మీరు. చెబుతాను అల్లుడు గారు, ఆ మాయదారి సునకానంద స్వామితో నా ఎఫ్ఐఆర్ కరెక్టే నాయనా. ఆ పాప ఫలితమే ఇది. ఆ ముదనష్టం చచ్చినోడు ఎక్కడున్నాడో. కాశీకి పోయాను రామహరి, గంగ తీర్థమే తెచ్చాను రామహరి, గంగ తీర్థమే తెచ్చాను రామహరి. ఒరే సునకానంద స్వామి, నువ్వా? ఇన్నాళ్ళు ఎక్కడ చచ్చా? ఇక్కడే ఉన్నాను బంగారమ్మ. నేను సునకానంద స్వామి. నిన్ను రాజమండ్రి పుష్కర రేవుల నుంచి చూస్తూ
ఫాలో అయి వచ్చేసాను, నన్ను క్షమించు. క్షమించేదేముంది, నువ్వు మా అత్తగారిని ఏలుకోవాల్సిందే. అల్లుడు గారు, బంగారమ్మ, మీ అల్లుడు చెప్పింది సత్యం. చింత చచ్చిన పులుపు చావదు. మనం ఉప్పు కారం తినేవాళ్ళం. పద కాపురం పెడదాం, తప్పే ఉంది. అల్లుడు గారు, చిన్నవాడివైనా సంస్కారం తెలిసిన వాడివి. థ్యాంక్స్ నాయనా. సర్లేండి, ఏమాత్రం మార్పు మీలో ఉన్నందుకు నాకు సంతోషం. వదిన గారు, మరి మీ సంగతి ఏంటి? మీకు భర్త లేడు కదా? మరిది గారు, నన్ను క్షమించండి. మన పక్కింటి హరికథా మాస్టారు నన్ను టెంప్ట్ చేస్తాను. ఏంటి, వాడి వెస్ట్రన్ టచ్ చూసినప్పుడే నాకు డౌట్ వచ్చేసింది, ఇలాంటి ఫిట్టింగ్ ఏదో పెడతాడని. అవును బాబు, మా ఇద్దరి మనసులు కలిశాయి. రాగంలో శృతి కలిసింది, తాళంలో చిడతలు కూడా కలిశాయి. అందుకే ఆటోమేటిక్గా. ఓకే, మరి మా వదిన గారిని తల్లిని చేస్తున్నావు కనుక ఏలుకునే బాధ్యత కూడా నీదే మరి. ఓ, దాందే ఉంది భాగ్యం. ఇప్పుడే తాళి కట్టేస్తాను. ఆవిడికి ఎలాగో భర్త లేడు, నాకు ఎలాగో భార్య లేదు కనుక ఇది ఆటోమేటిక్గా న్యాయమే. అంతట సీతారామచరితము అందరూ వినరండి. శ్రీమద్రమారమణ గోవిందో. హా, వదిన గారు, మీకు ఇష్టమేనా? అరే ఏంటి ఇలా కాలు మీద పడిపోతున్నారేంటి? మరిది గారు, మీదెంత మంచి మనసండి. చచ్చి మీ కడుపును పుడతాను. ముందు మీ డెలివరీలు కానివ్వండి, నాకెలాగో ఆ యోగం లేదు. అవునమ్మా, మాయదారి పరిస్థితులు. నవ్వాలో ఏడవాలో తెలియటం లేదు. ఏమంటారు అల్లుడు గారు? మనం నవ్వినా ఏడ్చినా జనం మాత్రం మన కథ వినే విరగబడిన అవుతున్నారండి బాబు.